కూడా ప్రజాసేవలో మమేకమైక మీ అందరితో పాటు కలిసి పనిచేస్తా కేసీఆర్తో చేయి కలిపి మన రాష్ట్రం ఏ విధంగా దెబ్బతిన్నది, ఏ రకంగా మనం మోసపోయినాం, తెలంగాణ ఏ విధంగా కుట్రలకు బలైంది, ఏ విధంగా తలవంచి తెలంగాణ తెచ్చుకున్నాం. కేసీఆర్ దీక్ష దివాస్ అనే కార్యక్రమం ఈరోజు నవంబర్ 29, 2009 నవంబర్ ఇప్పుడే పార్లమెంట్లో చూసేచ్చు. రాష్ట్రపతి ప్రధానమంత్రి ఇవన్నీ చేస్తున్నాం, తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పి కూడా రెండోసారి 2009లో ప్రభుత్వం వచ్చినాక కూడా చేయలేదు. ఇక చివరికి ఏ రాష్ట్రం కేసీఆర్ గారు నిర్ణయం చేసుకున్నాడో కరీంనగర్లో ప్రకటించి నేను ఆమరణ దీక్ష కోరుకుంటా, నేను వదిలిపెట్టేదే లేదు నా తెలంగాణ, ఇలా పడుతున్న ఘోష నేను ఇంకెన్నాళ్ళు భరించే పరిస్థితి లేదు. తెలంగాణ వచ్చులో కేసీఆర్ ఖర్చులోని నవంబర్ 29 నాడు కరీంనగర్లో బయలుదేరితే అలుగొండూరు దగ్గర కొద్ది దూరానికి పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం జైల్లో పెట్టడం జరిగింది. ఆ రోజు ప్రారంభమైంది, అసంతృత ప్రారంభమైంది. 1900 రాకేష్ గారు. కానీ కేసీఆర్ మలివింత ఉద్యమంలో ఎంతో మంది యువకులు విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేశారు. అదేవిధంగా శ్రీకాంతాచార్య లాంటి యువకులు ప్రాణార్థం చేసే జరిగింది. ఈ అన్నింటికి చివరిగా కూడా నిర్ణయం తీసుకున్నారు కేసీఆర్ గారు, నేను ఖచ్చితంగా సచ్చినా సరే కానీ తెలంగాణ వచ్చి తీరాల్సిందని ఆమరణ దీక్ష కూడుకుంటే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి నవంబర్ 29 నాడు ప్రారంభిస్తే అదే డిసెంబర్ 9 నాడు ఈ దేశానికి స్వయంగా హోంమంత్రి అయినటువంటి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని స్పష్టంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వెంటనే ఆంధ్ర వాళ్ళు చూసింది, మీరు ఆంధ్ర వాళ్ళు అక్కడ వెంటనే ఉద్యమం స్టార్ట్ చేసి రైలు పెట్టడం, ధర్నా చేయడం, మనే చూసి అన్ని కార్యక్రమాలు చేస్తే మళ్ళా మీరు 3 ఏళ్ళు ఏ విధంగా ఇబ్బంది మనం అందరం చూస్తాం. మీరు ఇక్కడ ఉన్నటువంటి నా మిత్రులు, నా తోటి కార్యకర్తలు చాలా మంది కుల మతాలకు అతీతంగా సంపన్న వర్గాలు కులం తెలంగాణ కోసం కొట్లాడి రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీని మెడబట్టి తెలంగాణ తెచ్చుకున్న తెలంగాణ ఈ రోజు తెలంగాణ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడ్డ రోజు. కేసీఆర్ గారు నిరాహార దీక్ష ఏదైతే పూర్వలు ప్రకటించిందో ఈ రోజు మనం దీక్ష దివాసని మొదటి నుంచి జరుపుకుంటా ఉన్నాం. నేను మీ అందరికీ తెలియని కాని విషయం ఒక్కసారి మనం మననం చేసుకోవాలి. మళ్ళీ భవిష్యత్తులో మనం పోయేది ఉంది కాబట్టి గతంలో ఏం జరిగింది ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే మరింత ఉత్సాహంతో ముందుకు పోయే అవకాశం మనందరికీ ఉంటుంది. ఇలా వచ్చిన తెలంగాణను మనం అందరం భాగస్వామ్యమైన ఈ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా నేటిగా ప్రపంచ పటంలో నిలిపింది మన కేసీఆర్. చాలా అవకాశాలు ఆలోచించడం ఇది మామూలు విషయం కాదు. మన ప్రభుత్వం 9.5 సంవత్సరాల అధికారంలో ఉంది. గతంలో ఇప్పటికి 75 సంవత్సరాలకి స్వతంత్రం వచ్చి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఏం జరిగిందో అన్ని అనుభవించినాం. ఆ దోషలు పడ్డాం, కన్నీళ్లు పెట్టాం, వేసి పోతకు ఉన్న అప్పుల పాలే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ చూసినాం. ఆ రాత్రి తెలంగాణను ఇలా సస్యశ్యామలమైన తెలంగాణ పాడి పంటలతోని పచ్చటి పొలాలతో ఉన్న తెలంగాణ దేశంలోనే పంజాబ్ హర్యానా నుంచి ఇలా నంబర్లను వరి పండించే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం. ఎంత కష్టం ఉంటే రైతులు ఒకసారి ఆలోచించండి. ఇలా చెప్తా ఉన్నారు, ఇలా నిజాం సాగర్ అది ఉంటుంది. ఇలా మల్లన్న సాగర్ ఏపీఎంసీలో తెలుసా దీనంతా ఈ కంటే 3 50 కేసీఆర్ పేదలకు పక్కన
కాదు మోదీ అని అడుగుతా ఉన్నాను. ఈ ప్రజలు మర్చిపోలేరు. నీ స్పీచ్ ఇప్పటికీ ఉంది. ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు మర్చిపోలేరు. నరేంద్ర మోదీ గుర్తు పెట్టుకోని అడుగుతాము. ఇలా నేను ఒకటే కొడతాను, ఏ వర్గాన్ని కూడా మనం అన్యాయం చేయలేదు. ఒక పక్క ఏ పట్టణమైనా తీసుకోండి, మనం చేసిన అభివృద్ధి 9 నెలల్లో మీ అందరి సహకారంతో, ఇక్కడున్న పెద్దల సహకారంతో, కేసీఆర్ ఆశీస్సులు, కేటీఆర్ ఆశీస్సులతో అభివృద్ధి చేసినామా అది కట్టడానికి ఏ గంట పోదామో ఏ చేసి చూపిస్తామని అడుగుతాము. దానికి సమాధానం లేదు, దానికి చెప్పే దమ్ము లేదు. నేను ఒక్కటే అందరినీ కోరుతా ఉన్నాను, ఒక్కొక్కరు మంచిగా చేస్తున్నాం. కానీ ప్రజలు అనుకున్నారు ఈ మోసపూరితమైనటువంటి నాయకుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక పక్కన, బీజేపీలు డబ్బులు ఇంజనీర్లు ఒక పక్కన చేస్తావా రేవంత్ రెడ్డి? స్కూటీ ఇస్తాను, ఒక్క స్కూటీ ఇచ్చిన వాళ్ళని అడుగుతా ఉన్నా. నీ నియోజకవర్గంలో ఒక్క స్కూటీ కొనిచ్చిన వాళ్ళు రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా. ఇంకొక విషయం, అసలు ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి లాగా ఎవరైనా కనిపిస్తున్నారని మీకు ఒక్కసారి నాకైతే అనిపిస్తలేదు. మీకేమన్నా ఒకరు అనిపిస్తుందా? ఇంతమంది అడుగుతా ఉన్నారు. అది ఏం మాట్లాడాలి? ఒక ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రజానీకానికి నాయకుడు ఏ విధంగా ఉండాలి? మీది ఆ పదాలు ఏ విధంగా ఉండాలి? ఈ నోటి నుంచి వచ్చే పదాలు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా నువ్వు వ్యవహరిస్తున్నావు? సంవత్సరం అయింది, 3వ తారీఖు మన ప్రభుత్వం పోయి సంవత్సరం అయింది. ఈ కథేంటి అని అడుగుతా ఉన్నా. నీవు ఇచ్చిన హామీ ఏదైతే అడుగుతా ఉన్నా, నీవు వాళ్ళు ముందే ఆలోచించుకుంటున్నా. 6 గ్యారెంటీల కింద అందులో 6 గ్యారెంటీలో ఎన్ని హామీలు ఇచ్చిందో తెలుసా? ప్రజలకు 420 హామీలు ఇచ్చింది. అంటే వాళ్ళ మనసులో ముందు ఈ 420 హామీలు ఇచ్చినా అది 420 తీసుకోవడం వాళ్ళ గుర్తు. అందుకోసమే ఆ 6 గ్యారెంటీలలో 420 హామీలు మీద పుస్తకం ఇంటే 400 ఒక కటింగ్ కూడా పెట్టారు. 420 పెట్టుకోండి. అంటే మార్పు అనుకుంటా ప్రజలను మోసం చేసి దగ్గరెక్కిండ్రు. ఏడాది నుంచి చూస్తున్నామే ఏమాయన ఎక్కిపోదు, ఎటుగా ఎక్కిపోదు, రుణమాఫీ ఎక్కువనే. రైతన్నలు అన్ని ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారు. ఎక్కడ చేస్తున్నా ఇప్పటికే ఒక పంట రైతు రైతులు చూస్తున్నారు. రా బిడ్డ రా, నీ సంఘాలు చూస్తాం ప్రజాక్షేత్రంలో, నువ్వు రా రేవంత్ రెడ్డి అని ప్రజాక్షేత్రంలో నా రైతన్నలు చూస్తున్నారు, నా విద్యార్థులు ఎదురు చూస్తున్నారు, మా అక్క పిల్లలు, మా అమ్మ తాతలు ఎదురు చూస్తున్నారని సంగతి చూస్తున్నాను. నువ్వు ఏ వర్గాన్ని నువ్వు సంతోషపెట్టినవు చెప్పు. ఈ సంవత్సర కాలంలో మీరు ఏమన్నారో, మీరు ఊరికి లోన్లు తీసుకోవడం అన్నారు. ప్రతి మీటింగ్ లో చెప్పిండు ఇవాళ 2 లక్షల రుణం నాకు ఇవ్వాలని అడుగుతా ఉన్నాను. నువ్వు చేసేసి 40% రూపాయలే చేసినావు తప్ప 40% దాటి ₹1 ఒక రైతుకి మాఫీ చేసేవారు అడుగుతా ఉన్నాను. ఇలా లెక్క చూపించిన నా సంస్థలో లెక్క చూపించిన 38% మా 2 బ్యాంకులు ఉన్నాయి. హోమ్ సెక్యూరిటీలో ఉంది, సిండికేట్ బ్యాంక్ ఉంది. కేవలం 38% మొత్తం మాఫీ వచ్చేసి ప్రజలకు ఇన్ని రోజులు మోసం చేస్తావు. ఒక సంవత్సరం నడుపుకున్నావు. ప్రజా ఓపికను, ప్రజా కోపాన్ని నువ్వు మామూలుగా తట్టుకోలేవు. ఖచ్చితంగా నిన్ను ఉరికించే రోజు ఈ గులాబీ కార్యకర్తలు తీసుకుంటారు. నేను ఆందోళన లెక్క చేయకుండా తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మనకు ఒక లెక్కన నిన్ను ఉరికించి కొట్టే రోజు ఈ గులాబీ ముందుకుందని వస్తుంది. ఇక్కడికైనా బుద్ధి తెచ్చుకొని నువ్వు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చు. నువ్వు ఇచ్చిన ప్రతి మాటలు నిలుపుకో, గొప్ప పేరు తెచ్చుకో. కానీ ఈ చిల్లర మాటలు మాట్లాడి నోటి నుంచి వెళ్తే ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉండి ఆ పద్ధతి కరెక్ట్గా నడుపుతా ఉన్నా. ఇలా బీజేపీ నేను ఒకటే అందరూ అడుగుతా ఉన్నా. 11 సంవత్సరాలు దాటి పోయి వాళ్ళ అధికారంలోకి వచ్చింది. మన రాష్ట్రంలో కూడా ఉన్న 8 మంది గెలిచింది. ఈ కొద్ది రోజుల్లోనే మీరు ఏం చేసి మా రాష్ట్రానికి అడుగుతా ఉన్నా. మీ కేంద్ర ప్రభుత్వం చాలా గొప్ప ప్రభుత్వం. ఈ దేశానికి మొత్తం చుట్టూ
వాళ్ళు రాజీనామా చేస్తారు మాట ఇచ్చేసి మా అగ్రపక్షంగా తెల్లారే ఢిల్లీకి పోయిన విషయం ఏంటి? ఒక ఎన్నికల లక్ష్మీనారాయణ రాజీనామా చేసి మాతో పాటు ఎలక్షన్ కేసీఆర్ కూడా పోయి ప్రచారం చేసి గెలిపించింది. ఈ చరిత్ర ఒకరు మరొకరు విషయం చేసి దొంగలా పారిపోయి రాజీనామా ఎమ్మెల్యే తీస్తే మళ్ళా హైదరాబాద్ గెలవని ఇలా 10 ఏళ్ళ నుంచి మించరు 10 ఏళ్ళ నుంచి కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్నాడు. కనీసం నేను గెలిపించినందుకు నువ్వు ప్రధానమంత్రి దగ్గర క్యాబినెట్ మంత్రి అంటే చిన్నది కాదు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు నీ అపాయింట్మెంట్ కోరుకొని తీసుకొని పోవాలని శాఖకు సంబంధించింది. అంత పెద్ద పోస్తున్నది. నువ్వు ప్రధానమంత్రిని ఒప్పించి ₹1 తెచ్చినవా ఆ ధైర్యం ఎందుకు రాదు నీకు అడుగుతాను. మార్పులో కాంగ్రెస్ ఈయన డబ్బులు ఈయన ఏ విషయంలో ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. అదే ఉన్న నాయకుడు, ధైర్యం ఉన్న నాయకుడు, దూరదృష్టి నాయకుడు, ఒక విజన్లో పోతున్న నాయకుడు కాబట్టి 9.5 ఏళ్లలో ఈ రకంగా ఈ తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని దారిలో పెట్టి ముందుకు తీసుకుపోయిండు. అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని సాక్షిగా ముందుకు పోయిండు. సరే కానీ మనం భయపడేది లేదు. ఇలాగ సోదరులు బాధపడ మున్సిపల్ వైస్ చైర్మన్ మాట్లాడిండు. ఎంత సంతోషం అనిపించింది మనకు. ఇక పెద్ద మనిషి పోయింది అనగానే ఇక పార్టీ లేదన్నారు. ఇక 45 కారణం తీసుకొని తెలంగాణ సాధించిన పార్టీ మూడు. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో మనతో 10 నుంచి పోయిన చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మిగిలింది మనమే. ఇప్పుడు నిద్రపోయేటువంటి తెలంగాణ ఉద్యమకారులు ప్రతి కార్యకర్త మనం మిగిలిన చాలు. ఈ కాంగ్రెస్ పార్టీని, ఈ బీజేపీ పార్టీని మనం తుక్కుగా ఓడించడానికి సిద్ధంగా లేమా? ఒక్కసారి నేను చెప్పమని నేను అడుగుతాను. ఏ కార్యకర్త కూడా అదే పడద్దు, పోలీస్ కేసులకు భయపడద్దు, ఉద్యమాన్ని లెక్క చేయలేము, పోలీస్ కేసులనే లెక్క చేయలేము. ఈ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలు భయపడాలని అడుగుతా ఉన్నాను. మీ కండలో ఇక్కడ ఉన్న నాయకులు అందరం ఉంటాం. దయచేసి ఎవరో ధైర్యపడద్దు, ఎవరు చెప్పుకోవద్దు. దేనికైనా ముందుకు ఉంటాం. మీకోసం మేము నిలబడతాం. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అనుకుంటారు. ఎవరు భయపడద్దని ఈ అందరికీ చేసి నమస్కరిస్తా ఉన్నాం. నా మనసులో మాట ఎట్లా ఉన్నాయి ఇక్కడ మీరందరికీ. కానీ ఈ పోయిన కొడుకులను మన ప్రభుత్వంలో అన్ని సహకారాలు తీసుకొని మనం మోసం చేసిపోయింటే ఆ కొడుకులను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి మనం పోరాటం చేస్తాం. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీని రాష్ట్రంలో ప్రభుత్వం తెచ్చేదాకా మనం పోరాటం చేస్తాం. మీరు మనం కలిస్తే ఈ ప్రభుత్వాలు లెక్క కాదు. దయచేసి అందరూ సిద్ధంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేసినందుకు నా తోటి కార్యకర్తలందరికీ మరొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తా ఉంటున్నాను. సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు గత దశాబ్దం నుండి కామారెడ్డి గడ్డ మీద భారత రాష్ట్ర సమితి పార్టీని నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు శ్రీ ముజీబుద్దీన్ గారు మరి నేడు ఈ సభలో ఆశీనులై మిమ్మల్ని అందరినీ ఇంతకు ముందే తన గొప్ప ఉపన్యాసంతో అంకిత భావంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఉత్తేజపరిచిన సీనియర్
ప్రియత నాయకులు మాజీ విప్ నవ యువకులు గంప గోవర్ధన్ గారికి, అదేవిధంగా మరో హైదరాబాద్ లీడర్ ఎల్లారెడ్డి మాజీ శాసనసభ్యులు కళ్యాణ లక్ష్మితో పాటు పట్టు చీర కూడా ఇవ్వాలన్న నల్లమడుగు సురేందర్ గారికి, అదేవిధంగా డబ్బుల రాజు గారికి, శోభా రాజు గారికి, సుమిత్ర ఆనంద్ గారికి, ప్రేమ్ కుమార్ గారికి, వేణుగోపాల్ గారికి, అదేవిధంగా మరెందరో వేదిక మీద ఉన్న నాయకులకు దయచేసి మరి పేరు చెప్పినందుకు దయచేసి క్షమించండి. జుబేర్ గారికి మరి ముఖ్యంగా జుబేర్ గారికి బాన్స్వాడని చూశారు. ఈ కామారెడ్డిలో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని, ఈ దీక్షా దివస్ తెలంగాణ చరిత్రలో అత్యంత పవిత్రమైన ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని భయంగా లైవ్ లో చూస్తూ ఇంట్లో కూర్చున్న పోచారం శ్రీనివాసరెడ్డి కూడా ప్రియకి, దానం నాగేందర్కు, కాళ యాదయ్యకు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి, అదేవిధంగా సంజయ్ కుమార్ డాక్టర్కు, మరెందరో తల్లి లాంటి పార్టీని ద్రోహం చేసిన దుర్మార్గులకు వాళ్ళందరినీ తిరుగుబాటు చేసి ముఖ్యంగా పోచారం శ్రీనివాసరెడ్డి ఏమన్నా పుట్టాము నాతో పాటే పార్టీ పోయిందో పోయిందా మా జుబేబా వచ్చింది. ఒక్కసారి జుబేబా మీటింగ్ పోతే అంటే కూడా 45 వారాల్లో ఈ రోజు మధ్యలో నుండి మాధవరెడ్డి దాకా, బిచ్చుకుంద నుండి వర్తి దాకా, ఎల్లారెడ్డి నుండి రామారెడ్డి దాకా ప్రతి గ్రామం నుండి కూడా, ప్రతి ప్రాంతం నుంచి కూడా ఈరోజు ఈ పవిత్రమైన దీక్షా దివస్ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరి తెలంగాణ అమరవీరులందరికీ కూడా నివాళులర్పిస్తూ తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులైన పెద్దలు, గౌరవనీయులు, పోరాట యోధులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కేసీఆర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ ఈ అవకాశాన్ని చాలా మంది నన్ను పరిశీలకులు అన్నారు, కొంతమంది ఇన్ఛార్జ్ అంటున్నారు. మిత్రులారా, నేను కేవలం విద్యార్థిగా వచ్చింది ఇక్కడికి. నేను మీ పోరాట పటిమ నుండి, మీ అంకిత భావం నుండి, మీ పోరాట పటిమ నుండి కొంచెం స్ఫూర్తి పొందడం కోసం ఈ రోజు ఒక విద్యార్థిగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలుస్తా ఉన్నాను. మరి ఈ రోజు ఈ పోరాట పటిమను కేవలం కామారెడ్డి మాత్రమే కాదు, మొత్తం తెలంగాణకు తెరపడం కోసం ఇక్కడికి వచ్చిన పార్టీకే మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తాము. మిత్రులను అందరినీ చూస్తుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుండెబాయి పోయినాడు. ఇక్కడ ఏమన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఏమన్నది కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఏమన్నది మహేష్ కుమార్? ఏమన్నది రేవంత్ రెడ్డి? బీఆర్ఎస్ పార్టీ నామ రూపాలు లేకుండా పోయింది అన్నాడు. చెవటలలో ఒక్కసారి మా సత్యాగారికి వచ్చి చూడండి. కామారెడ్డి పట్టణంలో సత్యాగారికి వచ్చి చూడండి, బాన్సువాడకు పోయి చూడండి, బిస్కుందర్ పోయి చూడండి, కవలసాల ప్రాజెక్టు పోయి చూడండి, నిజాం సాగర్ పోయి చూడండి, మీకు తెలుస్తుంది. దిగులు పోయి చూడండి, గుండె గుండెన ప్రతి చెట్టు మీద, ప్రతి గుట్ట మీద, ప్రతి గుట్ట మీద, తెలంగాణలో ఉండే ప్రతి ఇసుక రేణువు మీద కేసీఆర్ గారి ముద్ర ఉన్నది. నువ్వు కేసీఆర్ గారి ఆనవాళ్ళని తీసేయడం కోసం. మిత్రులారా, ఇది చాలా పవిత్రమైన దినం. త్యాగాలను గుర్తుంచుకోవాల్సిన దినం. మనం తీర్చే గాలి వెనుక త్యాగం ఉంటుంది, మనం తాగే నీళ్ళ వెనుక త్యాగం ఉంటుంది, మనం తినే తిండి వెనుక త్యాగం ఉంటుంది. ఎంత కష్టమైన పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఏమన్నారు? అయితే చైత్రయాత్ర లేకపోతే నా శవయాత్ర అన్నాడు నవంబర్ 29 నాడు. అయితే చైత్రయాత్ర
ఎవరైనా అనగలరా మిత్రులారా? ఈ మాట ఒక్కసారి ఆలోచించండి. గట్టి కోచలాగా డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి ఆనాడు చంద్రబాబు నాయకత్వంలో నడుస్తున్న ఏ పార్టీ అయితే ఉందో టీడీపీ, వాళ్ళు తెలంగాణ చేస్తున్న దుర్మార్గాన్ని నిరసిస్తూ తెలంగాణకు తరతరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ మరి ఆ రోజు రాజీనామా చేసి కేసీఆర్ గారు ప్రాణ త్యాగానికి సిద్ధపడ్డాడు. అలాంటి పవిత్రమైన రోజు ఈ రోజు దీక్షా దివస్. మిత్రులారా, ఈ కామారెడ్డి గడ్డ పోరాటాల గడ్డ మౌర్యుల కాలం నుండి శాతవాహనుల నుండి మరి రాష్ట్రకూటుల వరకు, రాష్ట్రకూటుల నుండి చాళుక్యుల వరకు, అదేవిధంగా కాకతీయుల నుండి మీకు అలుగులోని పెట్టి దగ్గర కేసీఆర్ గారిని ఆనాటి ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేసిన వెంటనే ఉస్మానియాలో విద్యార్థులందరూ కూడా కృష్ణవేణి హాస్టల్ బయటికి వచ్చి తానాగా చేస్తపోతుంటే ఆనాటి ఆంధ్ర పోలీసు అధికారులు ఆ పిల్లలందరినీ ఘోరంగా కొడితే అప్పుడున్న డీజీపీగా నన్ను అయ్యా ఇక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన పోలీసు అధికారులందరూ కూడా మన బిడ్డల కాళ్ళు కొడుతున్నారు, మన బిడ్డల భాషమాన్ని పాటిస్తున్నారు, మన బిడ్డల మీద ఫైటింగ్ చేసే అవకాశం ఉన్నది, ప్రమాదం ఉన్నది. అటెంట్గా తెలంగాణ నుంచి వచ్చిన పోలీసు అధికారులని నేను డిఐజీగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ నుండి 6 వేగాల మీద నన్ను ఉస్మానియా క్యాంపస్ పంపిస్తే ఎంతో మంది విద్యార్థులు దెబ్బలు రోడ్డు మీద పడినారు, రైల్వే హాస్పిటల్ పడినారు, ఆర్టీసీ హాస్పిటల్ పడినారు. మిత్రులారా, సరిగ్గా అదే సమయానికి నవంబర్ 29 నాడు ఎల్బీ నగర్ చౌరస్తాలో తెలంగాణ అమరదేశ అమరవీరుడైన శ్రీకాంతాచారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ఇందూరు ప్రాంతానికి చెందిన ఇషాంత్ రెడ్డి నిజామాబాద్ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నేను ఆ కిష్టమ్మ తల్లికి, నేను ఆ పెద్దమ్మ తల్లికి నా ప్రాణాన్ని అర్పిస్తానని చెప్పేసి ఒక లెటర్ రాసి ఉస్మానియా యూనివర్సిటీ సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా శవమైతే మేము అంటున్న లెటర్లో మాకు ఈయన వల్ల ఇబ్బంది అవుతుంది, ఈ సమస్య వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి సూసైడ్ చేసుకోవడం ఒక పోలీస్ ఆఫీసర్ గా నేను చూసిన. కానీ ఇషాంత్ రెడ్డి, నిజామాబాద్ కామారెడ్డి ప్రాంతానికి చెందిన ఇషాంత్ రెడ్డి నా తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా ఈ రోజు నిజామాబాద్లో నా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఓడించినందుకు సంతోషంతో నా ప్రాణాన్ని అర్పిస్తున్నాను. ఒక అమరవీరుడి కన్న గడ్డ ఈ కామారెడ్డి నిజామాబాద్ గడ్డ. మిత్రులారా, ఇలాంటి త్యాగాలు, ఎంతో గొప్ప త్యాగాలు జరిగిన ప్రాంతం ఈ కామారెడ్డి ప్రాంతం. ఎంతో పోరాటం చేసిన కేసీఆర్ గారు ఒక్కసారి ఆలోచించండి. మనకి ఇప్పుడున్న తరాలకి త్యాగం గురించి తెలుసా? 19వ శతాబ్దంలోనే సారాచంద్ర ఈ హైదరాబాద్ రాజ్యానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ముల్కీలను కాకుండా నాన్ ముల్కీలను ఇక్కడికి ఆనాటి సారాచంద్ర తీసుకొస్తే ఆనాడే ఈ ద్రోహానికి తిరుగుబాటు చేసిండ్రు, ద్రోహానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిండ్రు ఆనాటి తెలంగాణ ప్రజలు. ఆనాటి ఆవేశంతోని మరి 1912లో, 1918లో, దాని తర్వాత 1950లో, 1948లో, 55లో, 53లో, 56లో, 69లో నియామకాలకు వ్యతిరేకంగా నాన్ ముల్కీ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులందరూ కూడా మా తెలంగాణ బిడ్డలు కొట్టుకుంటున్నారు, అవకాశాలన్నీ గుర్తుకుంటున్నారు. ఆ రోజు ఆవేశంతో పోరాటం చేస్తే 369 మంది చచ్చిపోయింది. తెలంగాణ వచ్చిందా? తెలంగాణ నాడు తెలంగాణ రాలేదు. ఆనాటి నాయకత్వం వహించిన తెలంగాణ ప్రజా సమితిని ద్రోహపూరితంగా కాంగ్రెస్ పార్టీ, ఈరోజు తెలంగాణని ఏలుతున్న కాంగ్రెస్ పార్టీ ఆ తెలంగాణ ప్రజా సమితిని ద్రోహపూరితంగా తనలో కలుపుకొని తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసింది. ఆవేశంతో ఆనాడు తెలంగాణ రాలేదు. 1996లో మళ్ళొకసారి నిజామాబాద్ కేంద్రంగా, అదేవిధంగా వరంగల్ కేంద్రంగా, ఈ
ఎన్కౌంటర్ల పేరు మీద రకరకాల దౌర్జన్యాలు చేసి మళ్ళీ వాటిని అణిచివేసి తెలంగాణ రాజధాని తెలంగాణ ప్రజలు పిసికి వేషాలు నిరాశావాదానికి గురైన ఆ పరిస్థితుల్లో వచ్చింది ఒక నాయకుడు. ఎవరు నాయకుడు? నరేంద్ర మోడీ నువ్వు ఏమనుకున్నావు? కల్వకుంట్ల కవిత గారి దొంగ ఈడీ కేసు పెట్టి టీఆర్ జైల్లో వెలుగుతున్న రాబందులు తీయాలంటే ద్రోహాల చరిత్రను మధ్యలో తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ రాష్ట్రంలో గంగా జమున లౌకికవాదానికి ప్రతీకైన తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మతకళలను చిచ్చుపెట్టి ఈ రాష్ట్రాన్ని తన సంపరం చేసుకోవడానికి బీజేపీ చేస్తున్న కుట్రల గురించి కూడా ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త గ్రామాల చెప్పాల్సిన అవసరం ఉన్నది. మిత్రులారా, పోలీసు కేసులకు ఎవరు కూడా దయచేసి భయపడకండి. నేను మళ్ళా చెప్తున్నా, పోలీసు కేసులకు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. బాన్స్ వాళ్ళకైనా వస్తారు, మంత్రులకైనా వస్తారు, దిక్కులకైనా వస్తారు, ఎల్లారెడ్డికైనా వస్తారు, ఎక్కడికైనా వస్తారు. మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారు అవిశ్రాంత పోరాటం చేస్తున్నాడు. ఎన్ని కేసులు పెట్టినండి కేసీఆర్ గారు మీద? ఎన్ని కేసులు పెట్టి ఆగిందా కేసీఆర్? ఆగిందా కేటీఆర్? ఎవరు కూడా ఆగడం లేదు. మిత్రులారా, బరాబర్ పోరాటం జైలు పోయినా సరే మీకోసం మీ సొంతకి వ్యతిరేకంగా బరాబర్ మీకు కొట్లాడతామని చెప్పి ప్రకటించిన ఏకైక నాయకుడు కేటీ రామారావు గారు. దయచేసి వారికి గట్టిగా చప్పట్లు పెట్టు. ధన్యవాదాలు కూడా కోరుకుంటున్నాను. తెలంగాణ కేటీఆర్ గారు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. మిత్రులారా, కేటీఆర్ గారు వాయిస్ ఎత్తకపోయి ఉంటే రేవంత్ రెడ్డి తెలంగాణకు 12,300 కోట్ల రూపాయలకు అప్పటిలా అదానికి అప్పగించేవాడు. కేటీఆర్ గారు పోరాటం చేసిన వల్లనే 100 కోట్ల చెట్టు మళ్ళీ తీసుకుపోయి అదానికి వాపసు ఇచ్చిన తిరిగి పంద రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఆలోచించండి. కేటీఆర్ గారు గురుకుల పాఠాలు పెట్టబోతున్నాం అనగానే నిన్ననే కొన్న ప్రభాకర్ కలెక్టర్ నిలిచబోయి గురుకులాల్లో కూర్చున్నారు. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరికీ కూడా మన టీఆర్ఎస్ పార్టీ అంటే, మన కార్యకర్తలు అంటే, మన నాయకులు అంటే చలిముట్టున్నది గదిలో. మిత్రులారా, మన కేసీఆర్ గారు తెలంగాణ బంగారు తెలంగాణ చేసి ఆ బంగారు తెలంగాణ ఈరోజు ప్రమాదంలో పడ్డది. ఈరోజు కాంగ్రెస్ రావద్దు, బీజేపీ రావద్దు, వాళ్ళు కూడా ఒకటే మళ్ళీ ఈ తెలంగాణ దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి దోచుకొని వాళ్ళను గట్టిగా వాళ్ళందరినీ పంచడం చేయండు పోచారం శ్రీనివాసరెడ్డి. ఇలా హృదయపడి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ఇలా ఆయన ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, బెదిరింపులు చేసినప్పుడు ఇలా మొండిగా నిలబడ్డాడు. ఈరోజు మిత్రులారా, మీరందరూ కూడా రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా పోవాలి, ప్రతి రోజు కూడా పోవాలి. పోయి మన కేసీఆర్ గారి త్యాగం గురించి చెప్పాలి. ఈరోజు తెలంగాణకు వచ్చి ఉన్న ప్రమాణం గురించి చెప్పాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ మనం తెలంగాణను పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం కూడా చెప్పాలని చెప్తూ ఈరోజు ఈ దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఎంతో నిర్వహించి రాత్రి పనులు పనిచేసిన మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. జోహార్ తెలంగాణ వీరులకు.
జై తెలంగాణ. ఈరోజు 29 నవంబర్ 2009లో కేసీఆర్ గారు దీక్ష చేపట్టడం జరిగింది. తెలంగాణ గురించి, తెలంగాణ తెచ్చుడో లేకుంటే సచ్చుడో అనే భావన మీద దీక్ష చేపట్టడం జరిగింది. 11 రోజుల తర్వాత మన భారతదేశంలో ఢిల్లీ నుంచి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా ఢిల్లీ మెదడు వంచి తెలంగాణ తీసుకొచ్చిన వ్యక్తి, మహా వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, తెలంగాణ సాధించుకున్న తర్వాత అమరవీరులకు జోహార్లు తెలుపుతూ, తెలంగాణ తల్లికి వందనం తెలుపుతూ మళ్ళీ కేసీఆర్ గారికి తెలంగాణ ఉద్యమ వందనాలు. ఎందుకంటే బాన్స్వాడ ఈరోజు కామారెడ్డి డిస్టిక్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున జిల్లా స్థాయిలో మీటింగ్ పెట్టడం జరిగింది. బాన్స్వాడ నుంచి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు 9 మండలాల నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన తెలంగాణ మల్లి దశ ఉద్యమ కార్యకర్తలందరికీ, మళ్ళీ బాన్స్వాడ పట్టణంలో కానీ పల్లెల్లో కానీ అన్ని 9 మండలాల నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు నా యొక్క నమస్కారాలు. ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఏదైతే మన తెలంగాణ ఉండే ప్రజలు ఇక్కడ పని కాక బొంబాయి పోయేటోళ్ళు, అదే కాక దుబాయ్ పోయేటోళ్ళు, అసంటి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పచ్చని పంట చేసుకుంటూ చెర్లు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి పచ్చని మాగి చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. రైతులు అడగముందు రైతు బీమా ఇచ్చిండు, రైతులు అడగముందు రైతు బంధు ఇచ్చిండు. అన్ని సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో ఒక సంక్షేమ పథకం చేరింది. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వము మొన్న జరిగిన ఎలక్షన్లో దొంగ హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలు ఇస్తామని ప్రజలకు మోసం చేసి ఏది రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని చేయక, అదే కాకుండా ఏదైతే మహాలక్ష్మి పథకం పెట్టిరో అవి 2500 ఇస్తామని అవి ఇవ్వలేరు. మళ్ళీ రైతు బంధు ఎకరానికి 15,000 ఇస్తున్నారు. మరి 10,000 ఇస్తే కేసీఆర్ 15,000 ఇస్తామని అన్నీ చెప్పుకుంటా దొంగ హామీలు చేసుకుంటా కాంగ్రెస్ మీద గడ్డనెక్కి ప్రజలను మోసం చేస్తూ వచ్చింది. ఈరోజు జరిగిన మళ్ళీ ఏదైతే జరిగిందో తెలంగాణ ప్రజలు ఎంత ప్రతి విలేజ్లో కానీ ప్రతి పల్లెలో కానీ ఈడి నుంచి అయితే హైదరాబాద్ దాకా ప్రతి ప్రజలు కేసీఆర్ 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 అని తలిచే రోజు వచ్చింది. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే తెలంగాణ మంచిగా ఉంటుంది, కేసీఆర్ లేకపోతే తెలంగాణ మంచిగా ఉండదు. ఏదైతే కాంగ్రెస్ రాక్షస చేతిలో పడ్డదో తెలంగాణ అంతా రైతులకు మోసం చేయడం జరుగుతుంది, పేద ప్రజలకు మోసం చేయడం జరుగుతుంది. ఏదైతే మళ్ళీ దశ ఉద్యమంలో చేస్తూ ముందు సాగుతూ మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంకి మళ్ళీ మనం అందరూ తీసుకోవాల్సిన సమయం ఉంది. అక్కడ కేసీఆర్ గారు మన కేటీఆర్ గారు ఆదేశాల ప్రకారమే ఇక్కడ కామారెడ్డి డిస్టిక్లో మీటింగ్ చేసుకోవడం జరిగింది. మన బాన్స్వాడ నుంచి మొత్తం 9 మండలాల నుంచి వచ్చిన ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులు అందరికీ నా యొక్క నమస్కారాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమంలో కీలక ఘట్టంగా భావించిన దీక్షా దివాస్ 6 శతాబ్దాల ఉద్యమంలో ఇదో కీలకమైన ఘట్టం. దీక్షా దివాస్ అనే ఇది లేకపోతే బహుశా మనకు తెలంగాణ ఫలాలు రాకపోవచ్చునేమో. ఎందుకంటే కేసీఆర్ గారు మరి నేను సచ్చడో తెలంగాణ తెచ్చడో అన్న నినాదంతో ఆయన ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా 11 రోజులు హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తేవడం జరిగింది. ఆ ఫలాలు మనం తెలంగాణ ప్రజలంతా మొన్న గవర్నమెంట్ ఉన్నంత వరకు మనం సుభిక్షంగా ఆ ఫలాలు పొందినాము. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది వచ్చినప్పటి నుంచి అన్నీ మనకు ఫలాలు అందట్లేవు. ఎందుకంటే కేసీఆర్ గారు పుట్టిన బిడ్డ నుండి చచ్చే ముసలి వరకు, కేసీఆర్ కిట్టు నుంచి రైతు బీమా, రైతు బంధు వరకు, అంటే పాప పుట్టిన నుంచి ముసలైన చచ్చే వరకు ఫలాలు అన్నీ మనకు చక్కగా అందుతుండే. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందో రైతు బంధు తీసేసిర్రు, రైతు బీమా తీసేసిర్రు, కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు, కేవలం 1,00,000 రూపాయలే, అవి కూడా సరిగ్గా రావట్లేవు.
కేసీఆర్ కిట్టు ఇంతకుముందు ఎవరైతే గర్భిణీలు ఉంటుండేనో వాళ్ళకు పౌష్టికాహార లోపం లేకుండా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు లభిస్తుండే. ఆ న్యూట్రిషన్ కిట్టు కూడా ఇప్పుడు అందడం లేదు. ముఖ్యంగా ఈ గవర్నమెంట్కు తెలిపేది ఒకటే, నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో ఎక్కడైనా సరే కేసీఆర్ 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 అంటున్నారు పబ్లిక్ కాబట్టి, ఈ నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో మీకు ఎక్కడ కూడా ఏ ఒక్క సీటు కూడా రాదని మేము సభముఖంగా చెప్తున్నాము. ఈ బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు మా బాన్సువాడ నియోజకవర్గం నుండి దీక్షా దివాస్ కార్యక్రమానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మన జిల్లా ఆధ్వర్యంలో మా బాన్సువాడ తరపున మా నాయకులు, ప్రజలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఇక్కడ తరలి రావడం జరిగింది. అలాగే దీక్షా దివాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకున్నాం. మాకు సహకరించిన మా కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు మేము దామరంచ గ్రామస్తులము మరియు బీర్కూర్ మండల్ అనేకమైనటువంటి కార్యకర్తలు మా కేసీఆర్ గారి మీద అనేకం ప్రేమలు ఉన్నాయి కాబట్టి మా దామరంచ ప్రజలు కాకుండా మన రాష్ట్రమంతా కేసీఆర్నే కోరుతున్నారు కాబట్టి ఈ ప్రజలంతా మళ్ళీ మాకు తెలంగాణ కావాలని చెప్పేసి ఇవాళ ఇక్కడ మీటింగ్ జరిపింది కాబట్టి, భారీ ఎత్తున మీటింగ్ అయింది కాబట్టి మళ్ళీ తెలంగాణ రావాలని చెప్పేసి ఈ ప్రజలంతా వెనుకుంటున్నారు కాబట్టి, అయినా ఈ మాయ మాటలు చెప్పి మారడుగా చేతికిచ్చి మసిపూసి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజలంతా మోసం చేసేసి రైతు బంధు లేదు, ఏది బీమా, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు, 2 లక్షలు మాఫీ చేస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు మాఫీ లేదు. ఇంకా కొంతమంది 60,000 వాళ్ళు, మరి 50,000 ఉన్న వాళ్ళు, వాళ్ళకు కూడా ఇప్పటిదాకా రైతు బంధువులు అది ఏమీ మాఫీ లేదు, రుణమాఫీ లేదు. కాబట్టి ఈయన చేసిన పనులని బొక్కస్తున్నాయి కాబట్టి పబ్లిక్ నమ్ముతలేరు. ఈరోజు అందువల్లే ఆ యొక్క కేసీఆర్ రావాల, మాకు ఆ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని చెప్పేసి ప్రజలంతా కోరుకుంటున్నారు, ఈ రాష్ట్రమే కోరుకుంటున్నారు. కాబట్టి ఆ యొక్క ఇక్కడ మీటింగ్ జరుపుతున్నాం కాబట్టి ఆ యొక్క దీనివల్ల ఇక్కడ మీటింగ్ వచ్చినాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి అధ్యక్షతన ఈరోజు కామారెడ్డి జిల్లాలో మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు నవంబర్ 29 దీక్షా దివస్ సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఇక్కడికి తరలివచ్చి బీఆర్ఎస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. మరి అందుకే ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్తనే కాకుండా ఇంకా అనేక మంది కార్యకర్తలు ఇంకా ఊళ్ళలో అలాగే ఉండిపోయినరు. అక్కడి నుంచి ఇంకా తరలి వస్తే ఇంకా చాలామంది వాళ్లకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కావున వాళ్లకు భయపడేది లేదు. 6 గ్యారంటీ అని 6 గ్యారంటీలు అని అమలు చేసిర్రు. 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పేసి అందులో 2 గ్యారంటీలు అమలు చేసిర్రు. ఒకటి ఉచిత కరెంటు, ఒకటి ఉచిత బస్సు, 2 తప్ప మిగతా ఏవి కూడా అమలు కావడం లేదని సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి దయచేసి చెప్తున్నా, తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు మీరు ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందే. 6 గ్యారంటీలు ప్రతి ఒక్క ఆడబిడ్డకు, 18 సంవత్సరాలు దాటినటువంటి ఆడబిడ్డకు 2,500 ఇస్తామన్నారు. పెళ్ళైన ఆడబిడ్డకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని అన్నారు. మరి ప్రతి ఒక్క నిరుద్యోగికి 4,000 రూపాయల పింఛని జీవన భృతి ఇస్తామన్నారు. మరి ఏవి ఇవ్వకుండా ఈరోజు ఇంత నిర్లక్ష్యంగా ఏవి పట్టించుకుంటలేరు. ఇది చాలా మాకు మా లోపల ఉన్నటువంటి నిరసత్వాన్ని బాగా ఇదైపోతున్నాం. ఎందుకంటే మాకు ఇంత పెద్ద ఇటువంటి సీఎంను ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేము. కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే ఇప్పటిదాకా వేసినటువంటి నోటిఫికేషన్లు, రేవంత్ రెడ్డి ఫిలప్ చేసినవి అన్నీ కూడా కేసీఆర్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే. ఆ నోటిఫికేషన్లే ఈయన భర్తీ చేసుకుంటూ నేను భర్తీ చేసిన అని గొప్పలు చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి
అవి మీరు వేసినవి కావు, అది కేసీఆర్ వేసినవి తప్పితే మీరు వేసినవి ఎన్నటికీ కావు. మీరు వేయండి, మీరు మాటలు నిప్పుకోండి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. 6 గ్యారంటీలతో పాటు ఇంకా 420 సబ్ గ్యారంటీలు అమలు పడతామని అన్నారు. ఆ మాట మీద నిలబడండి. తెలంగాణకు చేయండి, మంచి పనులు చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. కానీ బిడ్డ ఖబర్దార్, ఈరోజు తెలంగాణ సమాజం తరపున చెప్తున్నాం, ఇదే కనుక మీరు ఇట్లనే కనుక తిట్ల పురాణంతో కేసీఆర్ని అవమానపరిస్తే మీకు ప్రతి ఊర్లోపట అడుగడుగున మేము నిలదీస్తూనే ఉంటాం, మీ వెంట పడతాం, వెంటాడతాం, నీ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని దయచేసి సభముఖంగా వస్తున్నా. జై తెలంగాణ.